Hey guys, welcome to HD Byte. ఇప్పటి వరకు సి ప్రోగ్రామింగ్లో కాస్త పట్టు సాధించాం కదా. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి కూడా నేర్చేసుకుందాం. కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ సి. డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ లేక స్ట్రక్చర్స్ని కంట్రోల్ స్ట్రక్చర్స్ అని కూడా అంటాము. కంట్రోల్ స్ట్రక్చర్స్ గురించి మాట్లాడుకునే దానికి ముందు స్టేట్మెంట్ రిప్రజెంటేషన్ ఎలా చేస్తాము అనేది చూద్దాం. మొదటిగా మనం చెప్పేటప్పుడు హాయ్ ఐఎమ్ వెయిటింగ్ అంటారు, అదొక స్టేట్మెంట్. అదే మన సి ప్రోగ్రాంలో రాయాలి అని అంటే ప్రింట్ఎఫ్ హాయ్ ఐఎమ్ వెయిటింగ్ సెమికోలన్ ఇస్తాము. అంటే ఒక లైన్లో మనము స్టేట్మెంట్ని ప్రింట్ఎఫ్ ద్వారా రిప్రజెంట్ చేస్తూ ఉన్నాము. ప్రింట్ఎఫ్ అని ద్వారా రిప్రజెంట్ చేయడం అనేది ఒక లైన్ ఆఫ్ కోడ్గా మనం చెప్పచ్చు. ఈ లైన్ ఆఫ్ కోడ్ వచ్చి సెమికోలన్తో ఎండ్ అయితే దానిని స్టేట్మెంట్ అని అంటాము. స్టేట్మెంట్స్ 3 టైప్స్గా డిఫైన్ చేయొచ్చు. 1 అసైన్మెంట్ స్టేట్మెంట్స్, 2 ఐఓ స్టేట్మెంట్స్, 3 కంట్రోల్ స్టేట్మెంట్స్. ఐఓ స్టేట్మెంట్స్ అంటే ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, పుట్సి, గెట్సి, అవి ఇంతకుముందు మనము నేర్చుకున్నాము. అసైన్మెంట్ స్టేట్మెంట్స్ అంటే వేరియబుల్కి ఒక వాల్యూని అసైన్ చేయడము. ఒక వాల్యూ b = 6. ఇంట్ b అంటానే b అనేటువంటి వేరియబుల్కి సిస్టంలో ఒక మెమరీ లొకేషన్ ఉంటుంది. ఆ మెమరీ లొకేషన్లో c అనే వాల్యూని మనం స్టోర్ చేసాము అని అర్థం. చివరిగా మనం చూసుకున్నట్లయితే కంట్రోల్ స్టేట్మెంట్స్. కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే లాజిక్ బేస్గా 2 స్టేట్మెంట్స్ని కలిపైనా రాయొచ్చు, 2 ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ అని రాయొచ్చు, లేదా 3 > 2 అని రాయొచ్చు, నాట్ అని ఉపయోగించవచ్చు. అలా కండిషనల్ లాజిక్ రిప్రజెంటేషన్ ఉంటే దానిని కంట్రోల్ స్టేట్మెంట్ అంటారు. ఇందులో మనం ఎక్కువగా లాజికల్ రిప్రజెంటేషన్ని యూజ్ చేస్తాము. ఇప్పటి వరకు స్టేట్మెంట్ రిప్రజెంటేషన్ ఎలా చేస్తాము అని చూసాం. ఇప్పుడు స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తాము అని చూస్తే 2 రకాలుగా ఎగ్జిక్యూషన్ చేస్తాము. 1 సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్, 2 ర్యాండమ్ ఎగ్జిక్యూషన్. సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అంటే ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రాం తీసుకున్నాం. వాయిడ్ మెయిన్ ఇంట్ abc a = 3 b = 4 c = a+b అంటే ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ వాయిడ్ మెయిన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 2 డిక్లరేషన్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 3 అసైన్మెంట్ స్టేట్మెంట్, 4 అసైన్మెంట్ స్టేట్మెంట్, 5 కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ యూస్ చేసాము, తర్వాత ఐఓ ఆపరేటర్ యూస్ చేసాము. ఇవన్నీ ఒక సీక్వెన్స్లో ఒక సిరీస్లో ఎగ్జిక్యూట్ అవుతున్నాయి కాబట్టి దీనిని సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అంటారు. అంటే ఇది టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఇందులో అసైన్మెంట్ స్టేట్మెంట్స్, ఐఓ స్టేట్మెంట్స్ అనేది మనము యూస్ చేస్తాము. చివరిగా ఉన్నటువంటి ఎగ్జిక్యూషన్ టైపు ర్యాండమ్ ఎగ్జిక్యూషన్ లేక రిపీటెడ్ ఎగ్జిక్యూషన్. ఈ ర్యాండమ్ ఎగ్జిక్యూషన్ లేక రిపీటెడ్ ఎగ్జిక్యూషన్ అనేటువంటిది కండిషన్ ట్రూ అయ్యే వరకు ఎగ్జిక్యూట్ అయ్యి అందులో నుంచి బయట వచ్చేస్తుంది. లేదు కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఆ తర్వాత ఉండే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేటివి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ 3 రకాలుగా మనం చెప్పచ్చు. 1 కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్, 2ది లూప్ కంట్రోల్ స్టేట్మెంట్, 3వది బ్రాంచింగ్ స్టేట్మెంట్స్. కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే కండిషన్ చెక్ చేసి తర్వాత లూప్లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇఫ్ ఎల్స్, ఇఫ్, నెస్టెడ్ ఇఫ్, స్విచ్, ఈ 5 స్టేట్మెంట్స్ కూడా కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్. 2వది లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్. లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఆ కండిషన్ ట్రూ అయ్యే వరకు ఆ బ్లాక్లో లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. వైల్, ఫార్, డూ వైల్ ఇవన్నీ కూడా లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్గా చెప్పచ్చు. 3వది బ్రాంచింగ్ స్టేట్మెంట్స్.
బ్రాంచింగ్ అని అంటే ఒక దగ్గర కట్ అయ్యి ఇంకొక దగ్గరికి రావడము, అలా వస్తే దాన్ని బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అంటారు. బ్రేక్, కంటిన్యూ, రిటర్న్, గో టు, ఎగ్జిట్ ఇవన్నీ కూడా బ్రాంచింగ్ స్టేట్మెంట్స్. వీటన్నిటి గురించి నెక్స్ట్ క్లాస్ మరలా డిస్కస్ చేద్దాము. ఇప్పటి వరకు ఈ ఇంట్రడక్షన్ని బాగా గుర్తుపెట్టుకొని ఉండండి. ఇవండి ఇవాల్టి విషయాలు. ఇలాంటి మరిన్ని కొత్త విషయాలు నేర్చుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వాటిని కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఈసారి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు.